కానీ ఒరిజినల్గా ఎవరికైతే డిజర్వింగ్ ఉన్నారో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ యూనివర్సిటీస్ ద్వారా కానీ జాతీయ స్థాయిలో ఆడగలిగే సత్తా ఉన్న వాళ్లకు బీసీసీఐ టోర్నమెంట్లో అవకాశం రావడం లేదు. ఎందుకంటే అక్రమంగా తెలంగాణ రాష్ట్రం మీద హెచ్సిఏ కబ్జా పెట్టుకున్నది కాబట్టి. ఇదే విషయంలో కొట్లాట. దీని విషయంలో బీసీసీఐ 5 సంవత్సరాల క్రితమే ఒక ఆర్డర్ ఇచ్చింది. సిటీ బయట జిల్లాల్లో టీసీఏతో కలిసి పనిచేయండి, కొలాబరేట్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 2 సార్లు హైకోర్టు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అయితే ఏందయ్యా మరి సైమల్టేనియస్గా టీసీఏ చేస్తున్నదంటే, వేల మంది క్రీడాకారులను తయారు చేస్తున్నాం. దాదాపు 60 సెంటర్లలో టీసీఏ నడుస్తున్నది. కొంతమంది ఆనిముత్యాలు లాంటి టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. బ్యాట్ పట్టుకుంటే 100 కొట్టడం, బాల్ పట్టుకుంటే 5-5 వికెట్లు తీయడం ఎన్నోసార్లు జరిగింది. ఇదే మీడియా ద్వారా ఎన్నోసార్లు పత్రికలలో వాళ్ళ ఫోటోలు వచ్చినాయి, హెడ్లైన్స్ వచ్చినాయి. అయినా కానీ వాళ్లకు అవకాశాలు ఇస్తలేరు. ఫెయిర్ సెలక్షన్ పేరు మీద, ఓపెన్ సెలక్షన్ పేరు మీద అందరికీ అవకాశాలు ఇవ్వాల్సింది పోయి టీసీఏ అయితే మేము తీసుకోమని బాజప్తా ఉత్తరాలు రాస్తున్నారు, బెదిరిస్తున్నారు. టీసీఏ వాళ్ళైతే క్రీడాకారులు గారా? హెచ్సిఏ వాళ్ళకు జిల్లాల్లో సిస్టమ్ లేదు. 33 జిల్లాల్లో 75 టౌన్లలో హెచ్సిఏ సిస్టమ్ లేదు. హెచ్సిఏ సిస్టమ్ లేని దగ్గర క్రికెట్ ఆడొద్దా? ఆడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నించడానికి ఇక్కడ వచ్చినాం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. హైకోర్టులో కేసులు వేసినాం. హైదరాబాదులో కేసు వేస్తేనే అధికారుల చేతులకు, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పోర్ట్స్ అసోసియేషన్లో మెంబర్లుగా ఉండొద్దు, ఎవరు కూడా ఉండొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి విరుద్ధంగా పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఏమని? ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయండి అని. దాని మీద మేము హైకోర్టుకు పోతే ఆ యొక్క పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఇక్కడ హైకోర్టు సస్పెండ్ చేసింది, కొట్టేసింది. అది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ విజయంగా నేను చెప్తున్నాను. టీసీఏ యొక్క మొదటి పెద్ద విజయం. ఏదైతే స్పోర్ట్స్కు విరుద్ధంగా, క్రికెట్ అసోసియేషన్కు విరుద్ధంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకున్న యొక్క చరిత్ర టీసీఏది. ఎందుకోసం? క్రికెట్ భవిష్యత్తు కోసం. ఇక్కడ ఎవరికి స్వార్థం లేదు. ఈ క్రికెట్, తెలంగాణ క్రికెట్లు అభివృద్ధి కావాలంటే నిజంగా క్రికెట్ ఆడిన వాళ్ళు, క్రికెట్ లవర్సు, క్రికెట్ అభిమానులు, క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు, స్పోర్ట్స్ గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళ చేతులనే అసోసియేషన్ ఉండాలని సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో దాంట్లో భాగంగానే ఆ రోజు నాడు హైకోర్టులో ఈ యొక్క పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టేయించడం జరిగింది. మిత్రులారా, చాలా చరిత్ర ఉన్నది మనకు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరి బీసీసీఐకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బీసీసీఐ వారు 2021లో ఎస్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అన్ని జిల్లాలలో మంచిగా పనిచేస్తున్నది, బాగా కష్టపడుతున్నది. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీరు కొలాబరేట్ కాండి హెచ్సిఏకి డైరెక్షన్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు డైరెక్షన్ ఇచ్చింది బీసీసీఐ. ఎవరి డబ్బుల మీదనైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పందికొక్కులాగా మెక్కుతున్నదో ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు బీసీసీఐ 2021 రోజు ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు హైదరాబాదుకు పరిమితం కాండి, మిగతా ఉన్నటువంటి 32 జిల్లాలలో క్రికెట్ గురించి కృషి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే. కాబట్టి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తోని మీరు కొలాబరేట్ కాండి, వాళ్ళతోని కలిసి పనిచేయండి. జాగ్రఫికల్గా 32 జిల్లాలలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు మీరు బాధ్యతలు ఇవ్వండి. ఇచ్చి 6 నెలలుగా మాకు కాంప్లియన్స్ రిపోర్టు ఇవని బీసీసీఐ డైరెక్షన్ ఇస్తే 2021లో ఇస్తే ఇది 2026. 5 సంవత్సరాలైంది బీసీసీఐ డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 5 సంవత్సరాలు అయ్యే వరకు కూడా ఇంతవరకు కూడా మాతోని కొలాబరేట్ చేసుకోమని డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఆ యొక్క కాంప్లైంట్స్ కానీ మనకి ఎప్పుడు కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి ముందడుగేయలేదు. ప్రజలారా, దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే ఇంత శ్రమ పడుతున్నారు మన పిల్లలు. ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్స్లో, మండల్ లెవెల్లో మన పిల్లలు ఎండనక వానక కష్టపడుతున్నారు. ₹1 సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛందంగా వాలంటరీగా డొనేషన్స్ చేసుకొని మన పిల్లలను కష్టపడి పైకి తీసుకొచ్చాం. ఇంతమంది క్రికెటర్సు వేలాది నుంచి లక్ష పైనటువంటి పిల్లలను మనం తయారు చేస్తే ఒక్కరికి కూడా అవకాశం లేకపోయా. వాళ్ళందరి ఏజ్ అయిపోతున్నది. under-16 under-18, 19కి పోతున్నారు. వాళ్ళు under-23, 20 అడల్ట్స్ అన్ని ఏజెస్ కేటగిరీస్ దాటిపోతున్నాయి. మా భవిష్యత్ ఏందని ఇప్పుడు పిల్లలు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ విషయాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడ్డటువంటి కష్టాలన్నీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎంతోమంది క్రికెటర్సు వాళ్ళ యొక్క జీవితాలుగా ఏం చేసిర్రు, 32 జిల్లాల అక్కడికి పోయి ఆట నేర్పించే బదులు సెలెక్షన్ అని ప్రతిదీ ఒకటిక్కడ ఒకటి పెట్టి ఒక తమాషా, ఒక డ్రామా పెడతారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏం చేస్తారు, మీరందరూ ఉన్న పలంగా ఒకటే రోజు నోటీస్ ఇస్తారు, రేపటి వరకు మీరు ఫతే మైదానం, ఎల్బీ స్టేడియము, ఉప్పల్కు రాండి, సెలక్షన్స్ ఉన్నాయి అంటారు. పాపం ఆదిలాబాద్ నుంచి, భద్రాచలం నుంచి రాత్రంతా నిద్ర లేకుండా తన సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడికి వస్తే ఏముంటుంది, ఆట ఆడిచ్చినట్టు ఆడిచ్చి సాయంత్రం అంతా బేరాలు. నువ్వు 10 లక్షలు ఇస్తావా, నీకు టీంలో పెట్టుకుంటా, 20 లక్షలు ఇస్తావా, టీంలో పెట్టుకుంటా. టీంలో పెట్టుకుంటే నీకు ఫస్ట్ బౌలింగ్ ఇస్తే ఇంకో 5 లక్షలు, నీకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఇంకో 5 లక్షలు. ఇదా మనం క్రికెట్లో నేర్పేది. నువ్వు ఆట ఎట్లా ఆడాలి, నీ నైపుణ్యం ఎట్లా పెంచాలి, నీ స్కిల్ ఎట్లా పెంచాలి, అరే బ్యాటింగ్లో గీ లోపాలు నేరా ఇవి సరి చేస్తాం, ఇవి కాదు వాళ్ళు నేర్పేటి. నువ్వు ఎన్ని లక్షలు ఇస్తావు, నీకు మొదటి బౌలింగ్ ఇవ్వాలా, నీకు మొదటి బ్యాటింగ్ ఇవ్వాలా, గిదా మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నేర్పే సంస్కృతి ఇది. వీటన్నిటిని చూసే మనము అడ్జుడికేషన్ కోర్టు ఏదైతే బాంబే ఉందో బాంబేలో కేసు ఫైల్ చేసినాం. 2021లో బీసీసీఐ డైరెక్షన్ ఇచ్చినా కూడా, హెచ్సిఏ టీసీఏతోని కలిసి పనిచేయాలని డైరెక్షన్ ఇచ్చినా కూడా ఆ డైరెక్షన్ను పాటించటం లేదని మనము బాంబే హైకోర్టులో కేసేస్తే బాంబే వాళ్ళు పిలిచి మందలించి మీరు టీసీఏతోని కూర్చొని మీరు చర్చలకు పోండని ఆర్డర్ ఇస్తే 2 సార్లు చర్చలైనాయి. మొదటిసారేమో ఉప్పల్ స్టేడియంలో, మొన్న మార్చిలో జూబ్లీ హిల్స్ ఒక హోటల్లో. దానికి జస్టిస్ నవీన్ రావు గారు, ఇప్పుడు వారి సుప్రీంకోర్టుని హైకోర్టు నియమించిన పర్యవేక్షణాధికారి, మాజీ హైకోర్టు జడ్జి నవీన్ రావు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నడపాలని అన్నారు. వారి మధ్యవర్తిత్వంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఈ ఇద్దరి ప్రతినిధుల మధ్యలో చర్చలైనాయి. మార్చిలో అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాని రిపోర్ట్ కూడా అతిగతి లేదు. అందుకే కంటెంప్ట్ వేసినాం మేము బాంబే హైకోర్టులో. ఇప్పుడు వాళ్ళు ఈ కోర్టు సెలవులు తెరవగానే హియరింగ్స్ దాదాపు అయిపోయినాయి. నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది టీసీఏకి బాంబే హైకోర్టు న్యాయం చేస్తుంది. ఒక జడ్జిమెంట్ పాజిటివ్గా రాబోతున్నది మిత్రులారా. మనకు బీసీసీఐ నుంచి త్వరలోనే గుర్తింపు వచ్చే విధంగా బాంబే హైకోర్టు ఆర్డర్ రాబోతున్నది. కాబట్టి దాన్ని త్వరితగతిన కోర్టు జడ్జిమెంట్ రాగానే దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత బీసీసీఐది. ప్లస్ హెచ్సిఏ ఎట్లాగో వాళ్ళకు ఉన్నది అహంకారము, అహంభావము. నాకు ఎలాంటి నమ్మకం లేదు. కానీ కట్టెబట్టుకొని కొడితే ఎవరైనా కూడా వినాల్సిందే. తప్పకుండా హెచ్సిఏ కూడా ఇనే పరిస్థితులు సృష్టిస్తారు.